శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి అందరికీ కూడా 15,000 చొప్పున పడతాయి తల్లి. మీకు 4,000 ఇంటికే తెచ్చిస్తారు. ఏమ్మా చేయాలి తల్లి. ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్స్ 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మ. వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కుటుంబానికి కూడా 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకి 18,000 సంవత్సరానికి, 2 15 30,000, 3 పిల్లలు ఉన్న 45,000 అకౌంట్లోకి వస్తుంది. తప్పకుండా సైకిల్ మన వాళ్ళందరికి కూడా చెప్పండి. ఎవడొస్తాడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తెలుసుగా మరి మీకు గద్దె రామ్మోహన్ గారు. అమ్మ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలవుతాయి. ఎవరైనా చెప్పారమ్మా మీకు? చెప్పారా? ప్రతి మహిళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000. ఏం చదువుతున్నా? వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే. ఒక్క రోడ్ వేయలేదు, ఒక ఇండస్ట్రీ తేలేదు. అసలు ఏం చేశాడు అంటే ఒక గంజాయి వదిలాడు అంతే. గజవాడు ఏంటి మొత్తానికి కల్తీ మద్యం తన వ్యాపారం చేసుకున్నాడు. వ్యాపారం చేసుకోవటానికి ముఖ్యమంత్రి అయ్యాడు తప్పించి ప్రజలకు సేవ చేయటానికో, ప్రజల అవసరాలు తీర్చడానికో, విద్యార్థుల భవిష్యత్తు బాగు చేయడానికో అతను రాలేదు. అదేనమ్మా. ఓకే, మీ అందరూ ఆశీర్వాదం తప్పకుండా సైకిల్. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము. ఈ రోజున జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారికి మరి 2 ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. 19వ డివిజను ఇక్కడ పున్నమి తోట ఏరియాలో. మరి ఈ రోజున ఇక్కడ ఏదైతే మన కళ్ళ ముందు ఉందో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం చేసిన అభివృద్ధి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో ఆ రోజున ఇక్కడ మరి వారి ఎమ్మెల్యేగా ఇక్కడ రోడ్లు దోబికానా నిర్మాణం చేయటం కానివ్వండి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఆ రోజున మన ప్రభుత్వంలోనే మాత్రమే జరిగినాయి. ఈ 5 సంవత్సరాలుగా మరి వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా ఒక్కటి కూడా కనబడదు. మరి ఈ రోజున మనం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాము, ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది ఇక్కడ మన ముందు లేదు. మరి మీరు అసలు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? కనీసం మరి మేం కట్టిన టిడ్కో ఇళ్ళు ఆ రోజున మన ప్రభుత్వంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న కట్టిన టిడ్కో ఇళ్ళని ఒక్కటి కూడా ఇవ్వని సందర్భం ఉంది. దాదాపుగా 95% మనం పూర్తి చేసాం. కేవలం కనెక్షన్స్ మాత్రమే ఇవ్వాలి, అవి కూడా ఇవ్వకుండా మరి మీది ఒక కక్షపూరిత ధోరణ లేకపోతే అవగాహన లేని విధానమా మాకు అర్థం కాని విషయం. ఇప్పటికి కూడా ప్రజలకి కేవలం మరి ఈ రోజున మీరు కానీ మీ నాయకులు కానీ మీ సొంత ఖజానాన్ని నింపుకోవటానికి అక్కడ మీరు ఒక కల్తీ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి అరాచక ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా కేసులు పెట్టి జైళ్లలో వేయటం కూడా మనం చూసాం. రాత్రిపూట పని ముగించుకుని డ్రైవర్లు కానివ్వండి, ముఠా కార్మికులు కానివ్వండి, అదేవిధంగా మరి సొంత వ్యాపారాలు ముగించుకుని ఇంటికి రావాలంటే ప్రజలు భయపడే సందర్భం ఉంది ఈ రోజున. ఆ విధంగా మరి గంజాయి డ్రగ్స్కి కూడా నిలయంగా చేయాలని మీరు మీ కుట్ర ఈ రోజున విశాఖపట్నంలో 25,000 కేజీలు కొకైన్ దిగినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది. యువత భవిష్యత్తుని పూర్తిగా నిర్వీర్యం చేయటానికి మీరు పూనుకున్నారు. ఇవాళ అమరావతి రాజధానిని విధ్వంసం చేశారు. మీది చేసేది విధ్వంసం. మరి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి చేసింది అభివృద్ధి సంక్షేమం. మీరేదో
మరి మేము సంక్షేమం చేస్తామని చెప్పి ఎవ్వరికీ తెలియని సంక్షేమం అని మీరు అనుకుంటున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ పుట్టకే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పునాదుల మీద ఉన్న ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లో డ్వాక్రా గ్రూపుల్ని మరి ప్రోత్సహించి ఆడవాళ్ళకి ఎన్నో రకాలుగా స్త్రీ శక్తిని పెంచింది చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు మహాశక్తి రూపంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మీ బిడ్డలకి 2 ముగ్గురున్నా 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయటం దగ్గర నుంచి ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి అని 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు 18,000 రూపాయలు నెల 1,500 చొప్పున ఇవ్వటం కానివ్వండి. మరి వృద్ధులకు ఈ రోజున 4,000 పింఛను ప్రతి నెల మీ ఇంటికే తెచ్చేలాగా ఏర్పాటు చేయటం. మరి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన ఈ సందర్భంలో రేపు రేట్లు తగ్గించడంతో పాటుగా గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇవ్వటం, మరి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తూ రాబోయే రోజుల్లో ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయటం ద్వారా, ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయటం ద్వారా, జాబ్ క్యాలెండర్లు ఇవ్వటం ద్వారా ఉద్యోగులకి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఆహ్వానించి సాదరంగా మాకు రేపు వచ్చేది మన ప్రభుత్వమే కూటమే అని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రేపు అధికారంలోకి రాబోతున్నది అని చెప్పి ప్రజలందరూ మాకు ఈ రోజున భుజం తట్టి పంపిస్తా ఉన్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ కూటమి.